ఆర్మూరు పట్టణంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాల్గొని గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. ముందుగా చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పాత బస్టాండ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలో పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి హాజరై మాట్లాడుతూ గాంధీజీ చూపిన బాటలో మనమందరం నడవాలని సూచించారు. చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు మరియు గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి మరియు కాంగ్రెస్ నాయకులు అందరితో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం నిరంతరం పాటుపడిన మహాత్మా గాంధీ కలలు కన్నా స్వాతంత్ర ఫలాలు భారతదేశంలోని ప్రజలందరికీ దక్కాలని కోరుకుందాం. భారతదేశంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండి మహాత్మా గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుందాం. ధన్యవాదాలు. మన మహాత్మా గాంధీ గారి జయంతి అక్టోబర్ 2 రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ కాలనీలో అందరినీ పిలిచి వారిని ఇన్వాల్వ్ చేసి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఈ మన మహాత్మా గాంధీ గారు చూపించినటువంటి శాంతి మార్గాన్ని అనుసరిస్తే మన ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. మన ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న మధ్య ఆసియాలో ఉక్రెయిన్, రష్యా విషయంలో కానీ చాలా దేశాల్లో అలిగడ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మన మహాత్మా గాంధీ గారు ఎక్కడైనా మన దేశంలో నుంచి ఈ మార్గాన్ని తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు, కానీ పాటించట్లేదు. ఇది తీసుకుంటే అందరం ప్రశాంతంగా ఉంటుంది. అది మన ఇంట్లోనైతేనేమి, గ్రామంలోనైతేనేమి, పట్టణంలోనైతేనేమి, దేశంలోనైతేనేమి, ఎక్కడైనా అన్ని శాంతి అనేది అవసరం. మన ప్రజలు ఇక్కడ ఈ కాలనీవాసులు అందరికీ మార్గదర్శకంగా ఈ కార్యక్రమం వారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.